హాయ్! హలో! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బావున్నాం. అండ్ ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ యూ విత్ అనదర్ ట్రావెల్ వ్లాగ్. సో, ఈసారి మేము ఎక్కడికెళ్తున్నామో తెలుసా? తెలుసుకోవాలంటే ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి. అండ్ ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి డర్డిల్ డోర్. యూకేలో టాప్ విజిటింగ్ ప్లేసెస్ సెర్చ్ చేస్తే డర్డిల్ డోర్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది డే ట్రిప్‌కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అసలు డర్డిల్ డోర్ ఎలా వెళ్ళాలి? అండ్ దీని ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, నా ప్రీవియస్ వీడియోస్ గనుక ఫాలో అయినట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు మేము లండన్‌లో ఉంటాము. కానీ డర్డిల్ డోర్ వచ్చేసి డోర్సెట్‌లో ఉంటుంది. బోర్న్‌మౌత్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ బోర్న్‌మౌత్‌లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే రిలేటివ్స్ కూడా ఉన్నారు. ఈసారి మేము రిలేటివ్స్ ఇంటికే వెళ్ళాము. అండ్ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటుండగా డర్డిల్ డోర్ ఎళ్ళొచ్చు కదా! అనే థాట్ వచ్చింది. సో, అక్కడి నుంచి ఆహ్, డర్డిల్ డోర్ స్టార్ట్ అయ్యాము. బట్ యూకేలో బేసిక్‌గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది వెదర్ అనమాట. వెదర్ సపోర్ట్ చేయకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. బాగా చల్లగా ఉంటే అసలు బయటికెళ్ళాలన్న ఫీలింగే రాదు. బట్ ఈరోజు వెదర్ మాత్రం బావుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంచెం రెయిన్ పడుతుంది. బట్ సన్నీగా ఉంది. చలి మాత్రం లేదు. సో, పర్ఫెక్ట్ టైమ్ టు గో అనుకున్నాము. స్టార్ట్ అయిపోయాము. అండ్ నాకైతే ఈ డర్డిల్ డోర్ ట్రిప్ అనేది చాలా 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 బా నచ్చింది. ఫస్ట్ గ్లింప్సే అసలు అద్దిరిపోయిందని చెప్పాలి. అదే కాకుండా మనం వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది కూడా అబ్సల్యూట్‌లీ పర్ఫెక్ట్ అనమాట. ఒక ట్రిప్‌లో మనం ఎలాంటి సీనిక్ వ్యూస్ చూద్దాం అనుకుంటామో అలాంటివన్నీ కూడా మనకి ఎదురవుతాయి. బట్ ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే ఖచ్చితంగా ఓన్ వెహికల్స్ యూజ్ చేయాల్సిందే. అదర్‌వైస్ చాలా 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 ఇబ్బంది పడతాము. ఆహ్, హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే లండన్ సిటీలో ఉండే వాళ్ళకి కార్ అవసరం లేదు. బట్ లండన్ సిటీ బయట ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కార్ ఉండాల్సిందే. సిటీలో ఎందుకొద్దు అంటున్నానంటే ఖచ్చితంగా సూపర్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. అండ్ కార్ కొన్నా కూడా చాలా ఫైన్స్ లేకపోతే పార్కింగ్ ఫీస్, ఇన్స్యూరెన్స్ ఇవన్నీ అనవసరమైన బర్డెన్స్ అనమాట. సో, అవి అవసరం లేదు. బట్ సిటీ బయట ఉండే వాళ్ళకి మాత్రం కార్ ఉండాల్సిందే. అండ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎటైనా బయట ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు కూడా ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటేనే మంచిది. సో, నేను వెళ్తున్నంత సేపు కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ జర్నీలో నాకు ఒక్క పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా ఈ వేలో కనిపించలేదు. కానీ ఆహ్, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది కదా! మనము టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకొని వెళ్తే వాళ్ళక్కడికి తీసుకెళ్ళి మనకి ఆ సైట్ మొత్తం చూపించుకొని తీసుకొస్తారు. అది ఇంకొక బెస్ట్ ఆప్షన్. అదర్‌వైజ్ ఇలా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కలిసి వెళ్ళాలంటే మాత్రం ద బెస్ట్ వే టు గో ఈస్ ఆన్ యువర్ ఓన్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. అండ్ ఫైనల్లీ రీచ్ అయిపోయాము డర్డిల్ డోర్. ఇదే పార్కింగ్ లాట్. పార్కింగ్‌కి మాత్రం వి హావ్ టు పే చేయాల్సిందే. బట్ మనం బీచ్ చూడ్డానికి ఎంట్రీ ఫీ అట్లాంటివైతే ఏమీ లేవు. ఇట్స్ ఫ్రీ అనమాట. సో, ప్లేస్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్, క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. నేనెందుకు పబ్లిక్ టాయిలెట్స్ గురించి చెప్తున్నానంటే బేసిక్‌గా యూకేలో చాలా ప్లేసెస్‌లో పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇక్కడైతే యూ హావ్ పబ్లిక్ టాయిలెట్స్. యూ కెన్ యూజ్ దెమ్ ఫర్ ఫ్రీ. ప్లేస్ చూపించకుండా ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా? నెక్స్ట్ అదే ఆ పాయింట్‌కే వస్తున్నాను. నేచర్‌ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి చాలా అందంగా కనిపించే ప్లేస్ ఇది. అందమైన బీచ్, అంతకంటే అందమైన పరిసరాలు, అలాగే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఈ బీచ్ ప్రత్యేకతలు. నేచర్ అండ్ ఫోటోగ్రఫీ ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్‌ని లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా విజిట్ చేస్తే చాలా బావుంటుంది. అండ్ ఈ ప్లేస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? నాకైతే షాకింగ్‌గా అనిపించిన ఒక పాయింట్ ఉంది. ఇదొక ప్రైవేట్ ఓన్ ప్రాపర్టీ అన్నమాట. ఒక ఫ్యామిలీ ఓన్ చేసుకుంది ఈ డర్డిల్ డోర్‌ని. 1641 నుంచి వాళ్ళ అండర్‌లోనే ఉంది. వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళే మేనేజ్ చేస్తారు. అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం ఒక 12,000 ఎకర్స్‌లో ఉందంట. జురాసిక్ కోస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో ఉన్న ఈ డర్డిల్ డోర్ ఒక 10,000 ఇయర్స్ ఎగో ఫార్మ్ అయిందంట. ఇదొక లైమ్ స్టోన్ ఆర్చ్ అండ్ వరల్డ్‌లోనే ఇలాగ లైమ్ స్టోన్ ఆర్చెస్‌లో ఇది ఆహ్, ఫేమస్ ఆర్చ్ అని చెప్పుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద క్లిఫ్స్ ఉంటాయి కాబట్టి సమ్మర్‌లో మనం డర్డిల్‌లోని విజిట్ చేస్తే పక్కా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే మనం బీచ్‌లోకి దిగడానికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అంటే మళ్ళీ నార్మల్‌గా స్టోన్‌తోనో లేకపోతే కన్‌స్ట్రక్ట్ చేసినవో కాదు. కొంచెం బురద బురదగా ఉంటుంది. వుడ్ తోటి మనకి స్టెప్స్ లాగా పెట్టుంటారనమాట. సో, వాటి మీద దిగేటప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఒకవేళ రెయిన్ పడితే.
మేమెళ్ళిన రోజు కూడా చెప్పాను కదా ఆల్రెడీ డ్రిజిల్ అవుతా ఉంది. ఆహ్, కొంచెం బురద బురదగా ఉందనమాట. జారిందంటే కిందెళ్ళి పడిపోవడమే. పడిపోవడం అంటే వాటర్‌లో పడిపోము. కింద వెళ్ళిన తర్వాత కొంచెం చిన్న చిన్న రాళ్ళుంటాయి కదా! అక్కడ పడిపోతాం. మనతో పాటు పైకెక్కే వాళ్ళని, మనకన్నా ముందు కిందకి దిగే వాళ్ళని అందరిని తోసుకుంటెళ్ళి పడిపోవడమే. సో, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే క్లిప్స్ అని చెప్పాను గదా! పైన ఇట్లా నార్మల్‌గా మనము కంచెలు ఇట్లా చూస్తాం గదా! ఎడ్జ్‌కి పోవద్దు ఇట్లాంటివన్నీ. జస్ట్ అక్కడ సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి కానీ ఎడ్జ్‌కి వెళ్తే ఇంకా డైరెక్ట్ కింద పడిపోవడమే అన్నమాట. రెయినీ సీజన్‌లో అవి కొంచెం విరిగి పడిపోతూ ఉంటాయని గూడా వాళ్ళే చెప్పారు. కేర్‌ఫుల్‌గా ఉండాలని. సో, అందుకనే ఈ రిస్క్ అంతా ఎందుకు? హ్యాపీగా సమ్మర్‌లో వెళ్ళామనుకోండి బావుంటుంది. అండ్ బీచ్‌లో దిగడానికి కూడా బావుంటుంది. నాట్ ఓన్లీ అక్కడ స్టెప్స్ గురించో, ఇంకా దేని గురించో కాదు. చల్లగా ఉంటే అటు వాటర్‌లో దిగి ఎంజాయ్ చేయలేం కాబట్టి బీచ్‌లో దిగి కాసేపు స్విమ్ చేయాలన్నా, లేకపోతే అక్కడే ఎలాగో హోల్ డే స్పెండ్ చేయాలి అని చెప్పేసి వెళ్తాం. ఎందుకంటే చాలా వాకింగ్ ఉంటుంది. అంత దూరం నడిచి, నడిచి వెళ్ళిన తర్వాత కింద చాలా టైమ్ స్పెండ్ చేయాలనుకుంటాం. సో, బెస్ట్ ఆప్షన్ సమ్మర్‌లో పోవడము అండ్ ఫుడ్ తీసుకెళ్ళడం. ఎందుకంటే అక్కడ నాకు తెలిసి ఫుడ్ ట్రక్స్ కూడా ఏం లేవు మేమెళ్ళిన రోజు. చాలామంది విజిటర్స్ ఉన్నారు. బట్ నాకెక్కడ ఫుడ్ ట్రక్స్ అయితే కనిపించలేదు. మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాము. సో, వాటర్ అండ్ ఫుడ్ మనతో పాటు తీసుకెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అండ్ స్పేర్ స్లిప్పర్స్ కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బీచ్‌లో ఆడుకున్న తర్వాత మనము నార్మల్‌గా టైమ్ స్పెండ్ చేసేటప్పుడు షూస్ ఏసుకోం కాబట్టి, అక్కడ చిన్న చిన్న రాళ్ళున్నాయి. అవి చాలా గుచ్చుకుంటున్నాయి. నార్మల్‌గా ఇసుకుంటుంది కాబట్టి బీచెస్‌లో అంత ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఇక్కడ మొత్తం రాళ్ళే. కొంచెం కూడా ఇసుకుండదు ఒడ్డు మీద. సో, ఖచ్చితంగా స్లిప్పర్స్ క్యారీ చేయడం బెస్ట్. అండ్ ఇక్కడ వెదర్ గురించి ఆల్రెడీ తెలిసిందే. నమ్మడానికి లేదు. సో, అన్ని రకాలుగా ప్రిపేర్డ్‌గా వెళ్ళామనుకోండి, మన డే ట్రిప్ చాలా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా గడుస్తుంది. అండ్ ఇంక ప్లేస్ గురించొస్తే, ఆ రోజు మేమెళ్ళిన రోజు చాలా మంది విజిటర్స్ ఉన్నారు. ఇంకా చాలా వీడియో క్లిప్స్ ఉండాలి. బట్ ఎక్కడ మిస్ అయ్యాయో కనిపించట్లేదు. ఉన్న వీడియో క్లిప్స్‌ని మాత్రం యాడ్ చేస్తున్నాను. ఆహ్, వీడియోలో కనిపించిన దానికన్నా అక్కడ నిజంగా చాలా 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 బావుంది ప్లేస్. ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. యూకేలో మన తెలుగు వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా ఒకసారి డెరిడోర్‌ని విజిట్ చేయండి. నాకైతే 2 ప్లేసెస్‌లో చాలా భయమేసింది. ఎందుకంటే గాలి బాగా వస్తుంది. ఆ గాలికి ఇలా మనిషినే తోసుకుంటూ వెళ్ళిపోతున్నంత గాలొస్తుంది. ఒకటి స్టెప్స్ దిగే దగ్గర అండ్ 2 ఒక క్లిఫ్ దగ్గర పిక్చర్స్ దిగుదామని చెప్పి ఒక ఎడ్జ్ లైక్ కొంచెం దూరం వెళ్తే కింద బీచ్ ఉంటుందనమాట. ఆ పాయింట్‌లో నిల్చుంటే కింద బీచ్ కనిపించేటట్టు మనం ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఆ ప్లేస్‌లో. అండ్ గాలొస్తోంది. సో, పిక్చర్స్ తీసుకునేటప్పుడు ఏమాత్రం మనం కేర్‌ఫుల్‌గా లేకపోయినా ఏమరపాటుగా ఉన్నా సరే కింద పడిపోతాము. అండ్ చూసారు కదా! హైట్ కూడా ఎంతుందో. అక్కడి నుంచి కింద పడితే ఏమవుతుందో అసలు ఇమాజినేషన్‌కి కూడా అందట్లేదు. ఆహ్, బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి ఈ ప్లేస్‌కెళ్ళినప్పుడు మాత్రం. అండ్ ఆహ్, ఎంజాయ్ కూడా చేస్తారు. ప్రకృతిలో కొన్ని అందమైన వింతలుంటాయి. వాటిని మనం మాటల్లో వర్ణించలేము. కన్నులతో చూసి మాత్రమే ఆస్వాదించగలం. సో, మీరు కూడా ఈ వీడియో క్లిప్ చూసి మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తారా? నేను గతంలో గూడా కొన్ని బీచెస్ చూసాను. గోవా కావచ్చు, మన వైజాగ్ గావచ్చు, లేకపోతే టాంజానియాలో కొన్ని రోజులు ఐలాండ్‌లో ఉన్నాము. అక్కడ బీచ్ దగ్గరే చాలా టైమ్ స్పెండ్ చేశాము. అయినా కూడా సముద్రాన్ని ఎంత సేపు చూసినా గూడా తనివి తీరదు, బోర్ కొట్టదసలు. ఎక్కడికక్కడ కొత్తగానే అనిపిస్తుంది. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. సో, ముందుగా ఫస్ట్‌లో మేము డాడీ‌లోని చూడ్డానికెళ్దామనుకున్నప్పుడు ఇంట్లోనే ఫన్నీగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయనమాట. అది ఇక్కడ రీక్రియేట్ చేశాము. రిలేటివ్స్ అని చెప్పాను గదా! వాళ్ళు ఆల్రెడీ డాడీ‌లోని చూసారనమాట. సో, ఎలా ఉంటది ఏంటని అడిగితే, "ఏం లేదు ఒక పెద్ద రాయి దానికో బొక్క" అన్నట్టు చెప్పారనమాట. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత మాతో పాటు చిన్న పాప నందు గూడా ఉంది. తనడుగుతోంది, "డర్టిల్ డోర్ అన్నారు కదత్తా! మరి వేర్ ఈస్ ద డోర్" అని అడుగుతుందనమాట. సో, ఫైనల్లీ ఇలాగా హ్యాపీగా, ఫన్నీగా మా ట్రిప్ గడిచిపోయింది. వీడియో ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చిందనుకుంటున్నాను. మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.